పెద్దపల్లి జిల్లా సమగ్ర సమాచార లేఖకు స్వాగతం. జిల్లాలో ఇటీవల జరిగిన కొన్ని ముఖ్యమైన సంఘటనలు, అభివృద్ది కార్యక్రమాలు, సాంస్కృతిక, ఆధ్యాత్మిక, రాజకీయ అంశాల గురించి మా పెద్దపల్లి ప్రతినిధి యాంసాని సంతోష్ కుమార్ అందిస్తున్న జిల్లా సమగ్ర సమాచార నివేదిక విందాం. పెద్దపల్లి జిల్లాలో 2024 డిఎస్సీ పరీక్ష ద్వారా ఎంపికైన 73 మంది నూతన ఉపాధ్యాయులకు కలెక్టర్ కోయ శ్రీహర్ష కౌన్సిలింగ్ నిర్వహించి వారికి నియామక పత్రాలు అందజేశారు. డిఎస్సీ పరీక్ష ద్వారా నూతనంగా ఎంపికైన స్కూల్ అసిస్టెంట్, సెకండరీ గ్రేడ్ టీచర్, వ్యాయామ ఉపాధ్యాయులకు సమీకృత జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నియామక పత్రాన్ని అందజేశారు. ప్రపంచ మేటి విద్యార్థులను తయారు చేసేలాగా యంగ్ ఇండియా విద్యా సంస్థలు ఏర్పాటు చేయడం జరుగుతుందని ఐటీ శాఖ మంత్రి డి శ్రీధర్బాబు చెప్పారు. జిల్లాలోని మంథని మండలం అడవి సోమనపల్లిలో 25 ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ విద్యా సంస్థల పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ విద్యా సంస్థల్లో 4వ తరగతి నుంచి 12వ తరగతి వరకు అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యా బోధన అందుతుందని, విద్యార్థుల సౌకర్యం కోసం తరగతి గదుల్లో డిజిటల్ స్మార్ట్ బోర్డు, కంప్యూటర్ ల్యాబ్, 5,000కు పైగా పుస్తకాలతో గ్రంథాలయం మొదలైన అత్యాధునిక సౌకర్యాలు ఏర్పాటు చేస్తామని వివరించారు. యువతకు నైపుణ్య శిక్షణ అందించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని, అందులో భాగంగా సింగరేణి ఆధ్వర్యంలో నైపుణ్య శిక్షణ కేంద్రాన్ని రామగుండంలో ఏర్పాటు చేశామని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష చెప్పారు. ఎల్ఎన్టీ, ఐసీఐసీఐ వంటి ప్రముఖ సంస్థల సహకారంతో మార్కెట్లో డిమాండ్ ఉన్న నైపుణ్యాల్లో శిక్షణ అందిస్తున్నామని కలెక్టర్ పేర్కొన్నారు. ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ ధాన్యం కొనుగోలు కోసం జిల్లాలో 335 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. వాటిలో 249 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల కేంద్రాలు, 84 ఐకేపీ కేంద్రాలు, 2 హెచ్ఎస్సీఏ కేంద్రాలు ఉన్నాయి. పోలీసులు లేని సమాజాన్ని ఊహించలేమని, వ్యవస్థ సాఫీగా నడవడంలో పోలీసులది కీలక పాత్ర అని రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ పేర్కొన్నారు. మావోయిస్టులతో, అసాంఘిక శక్తులతో జరిగే పోరులో అమరులైన పోలీసుల త్యాగాలు అజరామరమని పోలీస్ సమరవీరుల సంస్మరణ వారోత్సవాల కార్యక్రమంలో మాట్లాడుతూ కమిషనర్ శ్రీనివాస్ చెప్పారు. పోషణ్ అభియాన్ లో భాగంగా ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పోషణ్ మాహ్ 2024 కార్యక్రమం పెద్దపల్లి జిల్లాలో విజయవంతంగా జరిగింది. ఈ కార్యక్రమం ద్వారా పెద్దపల్లి జిల్లా పెద్దబొంకూరు గ్రామానికి చెందిన 38 నెలల తాడి రిషిక అనే బాలిక పోషకాహార లోపాన్ని జయించి సంపూర్ణ ఆరోగ్యవంతురాలిగా చురుగ్గా అయిందని అంగన్వాడీ టీచర్, తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ నెల 15వ తేదీ వరకు జిల్లాలో సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే నిర్వహణకు అధికారులను ఏర్పాట్లు చేశారు. ఈ సర్వేలో అధికారులు వివరాలను సేకరించే క్రమంలో జాగ్రత్తలు పాటించాలని, ప్రతి ఇంటి నుంచి సమగ్రంగా వివరాలు సేకరించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగడంపై అమల్లో ఉన్న నిషేధాజ్ఞలను పొడిగిస్తున్నట్లు పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రామగుండం పోలీస్ కమిషనర్ కార్యాలయంలో జాతీయ ఐక్యతా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. దేశ ప్రజలకు ఐక్యతా భావన వినిపించిన సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా అక్టోబర్ 31వ తేదీన జాతీయ ఐక్యతా దినోత్సవం జరుపుకుంటున్నామని కమిషనర్ పేర్కొన్నారు. జిల్లాలోని గోదావరి ఖని, సింగరేణి స్టేడియంలో తెలంగాణ రాష్ట స్థాయి అండర్-17 వాలీబాల్ పోటీలను ఐటీ మంత్రి దుద్దళ్ల శ్రీధర్బాబు ప్రారంభించారు. జ్యోతి ప్రజ్వలన చేసి క్రీడా పతాకాన్ని ఆవిష్కరించారు. విద్యతో పాటు క్రీడలను సైతం తెలంగాణ ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని, రాష్టంలో యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని మంత్రి చెప్పారు. జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూగా దాదాపు 15 నెలల పాటు జిల్లా ప్రజలకు సేవలందించిన శ్యాం ప్రసాద్ లాల్ కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాకు బదిలీ అయ్యారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ వేణు పెద్దపల్లి జిల్లా అదనపు కలెక్టర్ గా బదిలీ అయ్యారు. పెద్దపల్లి జిల్లా సమగ్ర సమాచార లేఖ విన్నారు. మరో జిల్లా వార్తలతో మరోసారి కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.